ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు గత కాలమంతా తన కృపాక్షేమాలతో మనల్ని కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ సాయంకాల సమయంలో ఆయన మాటలు వినటానికి నేర్చుకోవటానికి దేవుడు మన పట్ల చేసినటువంటి గొప్ప మేలు కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినాలని ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి అంశం గురించి ధ్యానించుకుందాం. లోక రాజ్యాలకు మించినటువంటి క్రీస్తు పాలన అనే ఒక మంచి విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. కొన్ని రోజుల నుంచి దేవుని రాజ్యం గురించి తెలియజేస్తున్నాను మీకు. అందులో భాగంగానే ఈరోజు క్రీస్తు పాలన ఎలా ఉంటుంది అనే విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని పాఠంలోకి వెళ్దాం. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు నాయన. ప్రతి క్షణము మమ్మల్ని మీ కృపచేత కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, సాయంకాల సమయంలో మీ మాటలు కొన్ని మీ పిల్లలుగా కూడి నేర్చుకోవటానికి ధ్యానించుకోవటానికి మీరు మా పట్ల చూపిన కృప కొరకే కృతజ్ఞతలు తండ్రి. మీ మాటలు వివరించుచుండగా సమయోచితమైన జ్ఞానమును నాకు ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు విని గ్రహించేవారిగా తండ్రి, వాటిని ఆలోచించి మీరు కోరుకున్నట్టుగా వారును నేనును ప్రతి ఒక్కరము జీవించులాగున మీ సహాయం మాకు అనుగ్రహిస్తారని వేడుకుంటున్నాం నాయన. అలాగే తండ్రి, ఈ మీటింగ్ ఆది నుండి అంతం వరకు సవ్యంగా జరుగులాగున మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, లోక రాజ్యాలకు మించిన క్రీస్తు పాలన. కొన్ని రోజుల నుంచి మనము దేవుని రాజ్యము వచ్చిందా లేదా అనే విషయాలు మనం ధ్యానించుకుంటున్నాం. లోకమంతా దేవుని రాజ్యము రాలేదు, రాబోతున్నది, క్రీస్తు రెండవ రాకడలో అది రాబోతున్నది అనే ఎదురు చూస్తున్నారు ప్రియులారా. అలాగే యూదులు కూడా ఆ విధంగానే ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య అంటే క్రీస్తు అభిషేకింపబడినవాడు, రాజు రాబోతున్నాడు, ఆయన పరిపాలన చేయబోతున్నాడు అనే ఆలోచనతో వాళ్ళు మెస్సయ్య గురించి ఎదురు చూస్తూ ఉన్నారు ప్రియులారా. అంటే టోటల్గా చూస్తే ఎవరికి అర్థం కాలేదని అనిపిస్తుంది. బైబిల్లో దేవుడు అనేక సంగతులు రాయించాడు, తన ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. నేను మీకు దేవుని రాజ్యం వచ్చిందా రాలేదా అనే విషయం ఒక దానియేలు గారు ద్వారా చెప్పబడిన మాటలే మీకు వివరించా. వాస్తవానికి ప్రవక్తల ద్వారా కూడా తెలియజేశాడు క్రీస్తు రాజ్యం గురించి, అది ఎప్పుడు వస్తుంది, పరిపాలన ఎలా ఉంటుందనే విషయాలు తెలియజేశాడు. కానీ అవన్నీ నేను మీకు ఒక రోజులో చెప్పలేను గనుకనే దానియేలు గారి ద్వారా చెప్పబడిన విషయాల ద్వారా మీకు తెలియజేశాను. క్రీస్తు రాజ్యము వచ్చిందా రాలేదా అనే విషయాలు ప్రియులారా లేఖనాల్లో నుంచి మీకు ఇంతకుముందు వివరించాను ప్రియులారా. మొదటగా చూస్తే ఒకరోజు దానియేలు నెబుకద్నెజర్ గారికి వచ్చినటువంటి కళను బట్టి ఆ కళ ఎవరికి తెలియక చివరికి దేవుడు దానియేలు గారికి ఆ కళ భావాన్ని తెలియజేయడాన్ని బట్టి ఒక వాస్తవాన్ని ఆ రోజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి నెబుకద్నెజర్ రాజుకు తెలియజేశాడు. అదేమిటంటే దేవుడు తన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించబోతున్నాడు, కాబట్టి ఈ రాజ్యాలన్నీ నాశనమైతాయి అనే ఉద్దేశంతో ఆ రోజు నెబుకద్నెజర్కు కల రప్పించాడు. మొదట ఈ ప్రపంచాన్ని పరిపాలించింది బబులోనీయులు, బబులోను సామ్రాజ్యం అంటాం. తర్వాత మెడో పర్షియన్ కింగ్డమ్ అని అంటాం. తర్వాత గ్రీకులు ఈ ప్రపంచాన్ని పరిపాలించారు. తర్వాత రోమీయులు పరిపాలించారు. పిల్లారా, దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, ఈ ప్రపంచాన్ని పరిపాలించే 4వ సామ్రాజ్య కాలంలోనే నా రాజ్యాన్ని స్థాపిస్తాను అని చెప్పాడు. పిల్లారా, చెప్పినట్టుగానే ఆయన స్థాపించాడు. 4వ సామ్రాజ్యము ఏదంటే రోమీయుల కాలము. ఆ రోమీయుల కాలంలోనే దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాడు. ఎలా? తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని భూమి మీదికి పంపించాడు. ఎప్పుడు? రోమీయుల కాలంలోనే పంపించాడు. రోమీయుల కాలంలోనే భూమి మీదికి యేసుక్రీస్తుల వారు వచ్చారు. మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, మనందరినీ కొన్నాడు తన రక్తం చేత. కొని తండ్రి అయిన దేవునికి రాజ్యంగా మనందరినీ చేశాడు. ప్రపంచ ప్రజలందరినీ, ప్రతి భాష మాట్లాడే వాళ్ళను, ఏ జాతిలో అయినా సరే ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు వారు తన తండ్రి రాజ్య నివాసులుగా చేశాడు. పిల్లారా, ఈ విషయాలు మీకు ఇంతకుముందు నేను తెలియజేశాను. దేవుని రాజ్యము ఎక్కడ ఉంది,
ఎలా ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చు. ఒకరోజు శాస్త్రులు పరిచయులకు కూడా ఇదే డౌట్ వచ్చింది. యేసుక్రీస్తుల వారిని అడిగారు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని వాళ్ళు అడిగినప్పుడు లేఖనాలు వారి చేతుల్లో ఉన్నాయి, బైబిల్ వారి చేతిలో ఉంది, కానీ వారికి అర్థం కాలేదు. ప్రతిదినము వాళ్ళు పరిశోధించినా వారికి అర్థం కాలేదు. అందుకే యేసుక్రీస్తుల వారిని అడిగారు, ఏమనంటే దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది, నువ్వేం చదువుతావు అని అడిగితే అప్పుడు యేసుక్రీస్తుల వారు ఒక విషయం చదువుతారు రాజ్యం గురించి, దేవుని రాజ్యం గురించి. ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి పిల్లరా. లూకాసు వార్త 17వ అధ్యాయము 20-21 వచనం పిల్లరా. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు అని చదువుతున్నాడు. ఎలా వస్తుంది అనేది, దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక. అది ప్రత్యక్షంగా రాదు, ఎందుకంటే దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని యేసుక్రీస్తుల వారు చాలా స్పష్టంగా చెప్పాడు పిల్లరా. అయితే మనుషులకు అర్థం కాలేదు, ఆ రోజు అర్థం కాలేదు, ఈ రోజు అర్థం కాలేదు. దేవుని రాజ్యం అని అంటే ఏదో భూభాగాన్ని ఆక్రమించుకోవడము అని అన్నట్టుగా ఆ రోజు యూదులు ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు పిల్లారా. మన కవి చెప్పాడు, ఏమనంటే దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని ఆయన రాశాడు పిల్లారా. అంటే యూదులకు ఏమర్థమైందో తెలుసా, మన రాజ్యం అంటే మనం ప్రపంచాన్ని కాంకర్ చేయాలి, భూభాగాన్ని ఆక్రమించుకోవాలి అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారే కానీ ప్రజలమే మనమే దేవుని రాజ్యం అనే సంగతి వారు గ్రహించలేకపోయారు పిల్లరా. వారు గ్రహించలేకపోయారు. ఎందుకనంటే వారు ప్రపంచమంతా చెదరగొట్టబడ్డారు. చాలా కొద్ది మంది వారిగా ఇశ్రాయేల్ దేశంలో ఉండి మగ్గిపోతున్నారు. ఎప్పుడు శత్రువుల చేతిలో నలిగిపోతూ ఉన్నారు. ఎందుకంటే వారు దేవునికి విరోధంగా బ్రతకటం బట్టే వారి పరిస్థితి అలా మారింది పిల్లారా. ప్రవక్తల ద్వారా ముందే చెప్పాడు వారి గురించి. అయినా వారు బుద్ధి తెచ్చుకొని దేవుని వైపు తిరిగిన వారు కాదు, ఇప్పటికీ దేవుని వైపు తిరిగిన వారు కాదు. ఎవరైనా వారి మీద ఏమన్నా అంటే అటాక్ చేయడమే, చంపేయడమే, అంత ఘోరంగా యూదులు ప్రవర్తిస్తున్నారు. అది ఎక్కడైనా సరే పిల్లారా. ప్రపంచమంతా అందుకే దేవుడు చెదరగొట్టేశాడు వాళ్ళను అక్కడ ఉండకుండా. అయితే దేవుని రాజ్యం గురించి వారికి అర్థం కాలేదు. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఈ భూభాగం వస్తుంది, ఈ పాలస్తీనా దేశమంతా మాదే, మేము ఆక్యుపై చేయాలన్న విధంగా ఈ రోజుకి వాళ్ళు ఆలోచిస్తున్నారు పిల్లారా. అది కాదు, యేసుక్రీస్తు క్లియర్గా చెప్పారు, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది, మీరే దేవుని రాజ్యము అని యేసుక్రీస్తుల వారు చెప్పారు పిల్లారా. మీకు కూడా డౌట్ రావచ్చు, నిజంగా మనం దేవుని రాజ్యంలో ఉన్నామా, దేవుని రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి, మనం అసలు దేవుని రాజ్యంలోకి ప్రవేశించామా అని క్రైస్తవులుగా మీకు కూడా డౌట్ రావచ్చు. చాలా మందికి తెలియదు ఈ విషయం ప్రియులారా. చాలా మంది సంఘము అని చెబుతారే కానీ మా యొక్క సంఘము మాది పలానా డినామినేషన్ అని చెబుతారే కానీ అసలు దేవుని రాజ్యంలో నీ ఉన్నావా లేదనే విషయం ఎవరికి అర్థం కాదు ప్రియులారా. ఒకరోజు నికోదేమస్ పరిసయ్యుడు యేసుక్రీస్తుల వారి దగ్గరికి రాత్రిపూట కలుసుకుందామని వచ్చాడు. ఎందుకంటే పరిసయ్యులు యేసుక్రీస్తుల వారిని అంగీకరించరు. ఈయన సీక్రెట్గా ఆయన బోధలు చూసి లేదంటే ఆయన చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను చూసి నిజంగా ఇతను దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడే, లేకపోతే ఇలాంటి కార్యాలు చెయ్యలేడు అనే ఉద్దేశంతో యేసుక్రీస్తుల వారిని కలవాలని వస్తాడు పిల్లరా. రాత్రిపూట, పగలైతే అందరూ చూస్తారు, మరల నా మీద నిందల మోపి సమాజ మందిరంలోని నన్ను రానియకుండా వెలివేస్తారనే ఉద్దేశంతో రాత్రిపూట యేసుక్రీస్తుల వారిని కలుసుకోవడానికి వెళ్తాడు. అప్పుడు యేసుక్రీస్తుల వారి దగ్గరికి వెళ్ళి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు అని మేము ఎరుగుదాము. ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఏ ఒక్కరు చేయలేరు. దేవుడిగిన వారికి తోడుగా లేకపోతే ఎవరు ఇలాంటి కార్యాలు చేయలేడు అని చెబుతారు. అప్పుడు యేసుక్రీస్తుల వారు ఒక మంచి మాట పలుకుతాడు పిల్లరా. ఒకసారి చూడండి యోహాను సువార్త, మీకు కూడా క్లారిటీ వస్తుంది. మీరు దేవుని రాజ్యంలో ఉన్నామా లేదా, ఇంకా లేదంటే ఎలా దేవుని రాజ్యంలో ప్రవేశించాలని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు చాలా క్లియర్గా చెప్పారు దేవుని రాజ్యంలో మనము ఉన్నామా లేదనే విషయం పిల్లరా. నికోదేమస్ అలా చెప్పినందుకు యేసుక్రీస్తుల వారు పలికిన మాట ఒకసారి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం పిల్లరా. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నికోదేమస్తో చదువుతున్నాడు పిల్లరా. ఏమని? ఒకడు నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. అలాంటి వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఒకవేళ నువ్వు నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ నువ్వు జన్మించకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు అని చాలా క్లియర్గా చదువుతున్నాడు. అంటే దీని అర్థమైంది, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించడం అంటే పిల్లరా బాప్తిస్మ కార్యక్రమమే.
ఎవరైతే యేసుక్రీస్తుల వారిని స్వరక్షకునిగా అంగీకరించి మన పాపముల నిమిత్తం ఆయన మరణించాడని అంగీకరించి మారు మనసు పొంది బాప్తీసం పొంది నిజంగా నీటిలో నుంచి తిరిగి లేస్తారో అదే నూతన క్రియేషన్, న్యూ క్రియేషన్, మరలా జన్మించడం అని అంటారు పిల్లరా. అది నీటి మూలముగా జన్మించడము, ఆత్మ మూలముగా జన్మించడము. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడు అప్పుడే మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? నువ్వు బాప్తీసం పొందిన వెంటనే నీకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తున్నాడు పిల్లరా. కాబట్టి ఆత్మ మూలముగా, నీటి మూలముగా జన్మించడం అంటే బాప్తీస కార్యక్రమం గురించి. అంటే ఎవరైతే క్రీస్తును అంగీకరించి బాప్తీసం పొందారో వారందరూ దేవుని రాజ్యంలో ప్రవేశించారు అని యేసుక్రీస్తుల వారే చెప్తారు పిల్లరా. బైబిల్లో నుంచే చూపిస్తున్నా మీకు. నేను సొంత మాటలు మీకు చెప్పడానికి రాలేదు, కానీ దేవుడు ఏం చెప్పాడో బైబిల్లో అవే మీకు తెలియజేస్తున్నా. నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును అని అన్నాడు. దేవుని రాజ్యం వచ్చింది. ఆ రాజ్యములో మనమందరము ఎవరైతే క్రీస్తును అంగీకరించే వాళ్ళందరమే ప్రవేశించామని తెలుసుకున్నాము. మరి ఆ రాజ్యం ఎలాంటిది అని మనం ఆలోచిస్తే పరిపాలన జరగాలి కదా రాజ్యంలో. ఎక్కడ పరిపాలన చేస్తున్నాము అని మీకు డౌట్ రావచ్చు పిల్లారా. యేసుక్రీస్తుల వారు ఆ విషయం కూడా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే మనుషులందరూ రాజ్యం అని అంటే సింహాసనం చూస్తారు, రాజ్యం అంటే అధికారం చూస్తారు. మనం పరిపాలన చేయాలి కదా అని అనుకుంటారు పిల్లరా. మనమేమో ప్రజల మీద పెత్తనం చెలాయించాలి, ప్రజలను పరిపాలించాలి అనే విధంగా ఈ లోకాన్ని చూసి అందరు పొరపడిపోతారు. మన క్రైస్తవులు కూడా అదే పొరపాటులో ఉన్నారు పిల్లారా. అయితే యేసుక్రీస్తుల వారు ఒకరోజు పిలాతుతో చెప్పాడు. ఏమని? పిలాతు చూసి, ఏమి నువ్వు రాజువా అని అంటే, నేను రాజునే, మీరు అనుకుంటున్నారు నేను నీకు అప్పగింపబడినాను కాబట్టి నేను రాజును కాదు, రాజు అయితే నిజంగా నీకు అప్పగింపబడను కదా అని లోకం అనుకున్నట్టుగా నువ్వు అనుకుంటున్నావు. అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసుక్రీస్తుల వారు చాలా క్లియర్గా చెప్పారు. ఒకసారి చూడండి, ఆ మాట కూడా చూడండి. పిలాతుతో యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు, తన రాజ్యం ఎలాంటిదో చెబుతున్నాడు యేసుక్రీస్తుల వారు. యోహాను సువార్త 18వ అధ్యాయం పిల్లరా 36వ వచనం మనం చూస్తే, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటుండు. అంతే కదా పిల్లరా. ఈ లోక సంబంధమైనది అయితే నాయకుడి కోసము ఈ ప్రజలు లేదంటే అభిమానులు పోరాటం చేస్తారు. మనం చూస్తున్నాం రాజకీయాలలో తమ అభిమాన నాయకుడు మీద నిందల మోపి లేదంటే జైల్లో పెట్టినప్పుడు అనేక మంది అతన్ని అభిమానించే వాళ్ళు బయలుదేరతారు, అతన్ని ప్రొటెస్ట్ చేస్తారు ఎగనెస్ట్గా. ఎందుకు? తమ నాయకుడిని విడిచిపెట్టాలని, తమ నాయకుడిని అరెస్ట్ చేయొద్దని. అది ఈ లోక రాజ్యాలలో మనం చూస్తున్నాం పిల్లారా. అయితే యేసుక్రీస్తుల వారి పరిస్థితి చూస్తే డిఫరెంట్గా ఉంది. ఎలా ఉంది? ఆయన అప్పగింపబడినప్పుడు అందరూ చెదిరిపోయారు, ఏ ఒక్కరు ప్రొటెస్ట్ చేయలేదు. మా యేసుక్రీస్తుల వారిని విడిచిపెట్టనని ఏ ఒక్కరు అడ్డుకోలేదు, లేదంటే వారి మీద యుద్ధం చేయడానికి వెళ్ళలేదు, మా రాజును ఎందుకు పట్టుకున్నావని. అది చూసి పిలాతు కూడా పొరపాటు పడి, ఏమి బాబు నువ్వు రాజు అయితే మరి నాకు అప్పగింపబడ్డావేంది, నీ రాజ్యం ఏది అన్నట్టుగా అని అంటే, అప్పుడు క్రీస్తుల వారు చాలా క్లియర్గా చెప్పాడు పిల్లారా, నా రాజ్యము ఈ లోక సంబంధం అయితే నిజంగా నా శిష్యులు నీకు అప్పగింపబడకుండా అడ్డుకునేవారు, కానీ నా రాజ్యము ఇలాంటిది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము డిఫరెంట్. అందుకే నేను ఆ టైటిల్ కూడా పెట్టాను పిల్లరా, లోక రాజ్యాలకు మించిన క్రీస్తు పాలన అని చెప్పింది కూడా అందుకే. లోక రాజ్యాలలో మనం ఇది చూస్తాం పిల్లరా, అధికారం చూస్తాం, మనము ప్రజల మీద పెత్తనం చెలాయించడం చూస్తాం, ప్రజలను దోచుకోవడం చూస్తాము, ప్రజలను అన్యాయంగా అక్రమంగా చంపడాలు, దోచుకోవడాలు, వారి మీద పెత్తనాలు చెలాయించడాలు, ఇవన్నీ మనము లోకంలో చూస్తూనే ఉన్నాము ప్రతినిత్యము. అది ఏ రాజ్యమైనా సరే. ఈరోజు ఒకరు వస్తారు, రేపు మరొకరు వస్తారు, ప్రతి ఒక్కరు చెప్పేది మీకు గొప్ప భవిష్యత్తు ఉంది, మమ్మల్ని గెలిపించండి అని అంటారు. మిమ్మల్ని గొప్పవారిగా తీర్చిదిద్దుతాము, మీ అవసరాలన్నీ తీర్చిదిద్దుతాము అని చెప్పేవారే కానీ నిజంగా ఏ ఒక్కరు నెరవేర్చని వారే పిల్లారా. అందరూ ప్రజల మీద పడి దోపిడీ చేసేవారే. ప్రజల సొమ్ముతో గద్దెనెక్కిన ఈ నాయకులు చివరికి ప్రజల మీద పెత్తనం చేసి వారిని బానిసలుగా చేసుకొని పిల్లల వారిని పరిపాలన చేస్తున్నారు. దేవుడు ముందుగానే చెప్పాడు వీటన్నిటి గురించి, కానీ మనకెక్కదు కదా. మానవ సమాజానికి దేవుడు చెప్పిన మాటలు ఎక్కవు. రాజకీయ నాయకులు చెబితే ఆ మాటలు బాగా ఎక్కుతాయి. మాకు ఫ్రీ అన్నాడు, అంతా ఫ్రీ అన్నాడు కాబట్టి ఓటు గుద్దేసే అంటాము, లేదంటే మాకు ఆ మేలు చేస్తానన్నాడు అందుకే ఓటు వేసేయి అని మనం చెబుతుంటాం పిల్లారా, మోసపోతుంటాం.
అందుకే యేసుక్రీస్తుల వారు అంటున్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోకానికి మించిన పరిపాలన నేను చేసి చూపిస్తానని చెప్పాడు యేసుక్రీస్తుల వారు. పిల్లరా, మరి లోకానికి మించిన పరిపాలన ఎలా ఉంటది అని మనం ఆలోచిస్తే పిల్లరా, మనలాగనే ఈ ప్రజల్లాగానే ఒకరోజు ఒక ఆమె పొరపడింది. ఎవరు అంటే తన శిష్యులు యోహాను యాకోబు గారు ఉన్నారు కదా, వాళ్ళిద్దరి తల్లి. ఆమె ఏమనుకున్నదంటే యేసుక్రీస్తుల వారు రాజుగా ఉన్నాడు, ఈయన ఎక్కడికి వెళ్ళినా సరే ఫాలోయింగ్ బాగా ఉంది కనుక ఈయన అధికారం లేకొచ్చినప్పుడు, లేదంటే ఈయన రాజ్యంలో నా కుమారులు కూడా ఈయనతో కూడా పరిపాలన చేయాలి, నా పిల్లలు కూడా ఈయనతో పాటు సింహాసనం మీద కూర్చోవాలి, కాబట్టి నేను యేసుక్రీస్తుల వారిని అడుగుతానని బయలుదేరి వచ్చింది. పిల్లారా, ఏమని వచ్చిందంటే, ప్రభువా నీ రాజ్యంలో నా ఇద్దరు కుమారులలో ఒకరిని నీ కుడివైపున కూర్చుండబెట్టుకో, ఒకరిని నీ ఎడమవైపున కూర్చుండబెట్టుకో అని రిక్వెస్ట్ చేసింది, మనవి చేసింది. పిల్లారా, ఈ ఆలోచన ఎలా ఏంటిదంటే, అంటే లోకంలో ఉన్న రాజ్యాలలాగానే క్రీస్తు రాజ్యం ఉన్నది అనుకొని నా కుమారులిద్దరిని నీ సింహాసనం మీద కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని కూర్చుండబెట్టుకోనని రిక్వెస్ట్ చేసింది. అంటే ఈమె కూడా పొరపడిపోయింది. రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యమే అన్నట్టుగా ఆమె కూడా పొరపడిపోయింది. పిల్లారా, మరి వీళ్ళిద్దరే నిజంగా సింహాసనం మీద కూర్చుంటే మరి మిగిలిన 10 మంది ఏం కావాలి ఆలోచించండి. యేసుక్రీస్తుల వారు 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు కదా, మరి వీళ్ళిద్దరినే కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని కూర్చోబెట్టుకుంటే మరి మిగిలిన 10 మంది వారు కూడా కష్టపడుతున్నారు కదా. నిజంగా లోకంలో ఇలాంటివే ఉంటాయి పిల్లారా. సింహాసనం కోసము పోరాటము, ఆ సింహాసనం మీద కూర్చోవడం కోసము యుద్ధాలే. మనం ఏ రాజ్యం చూడు, ఇప్పటికీ సీఎం సీటు కోసమైన పోరాటమే, పిఎం సీటు కోసమైన పోరాటమే, అమెరికా ప్రెసిడెంట్ కోసమైనా ఆ సీటు కోసమైన పోరాటమే. చంపుకుంటారు కూడా, ఎంతో మందిని నిజంగా పొట్టన పెట్టుకుంటారు, అన్యాయంగా గద్దెనెక్కుతుంటారు పిల్లారా, అన్యాయంగా. లోకంలో జరిగే తంతు ఇదంతా, లోకంలో ఇవన్నీ మనం చూస్తుంటాం. అలానే ఆ రోజు ఆ జబదేయి కుమారుల తల్లి కూడా నిజంగా పొరపడి యేసుక్రీస్తులు అంటే అప్పుడు యేసుక్రీస్తుల వారు ఒక విషయం చెప్పాడు. పిల్లారా, ఒకసారి చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం మనం చూడగలిగితే 25వ వచనం నుంచి, కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, శిష్యులను పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు, మీలో అలాగుండకూడదు. అన్యజనులలో అంటే ఈ లోకంలో ఎలా ఉంటుందంటే, గొప్పవారిగా పిలువబడుతున్నవారు, ధనికులుగా పిలువబడుతున్నవారు వారే ప్రజల మీద అధికారం చెలాయిస్తారు, వారు అధికారం చూపుతారు, వారే ప్రభుత్వాలు చేస్తారు అని చదువుతున్నాడు. అయితే నా రాజ్యంలో పాలిభాగస్తులైనటువంటి మీరు మాత్రము అలా ఉండకూడదు. లోకంలో అధికారం చూపినట్టు మీరు అధికారం చేయకూడదు, ప్రభుత్వాలు చేయకూడదు, సింహాసనాల మీద కూర్చొని మేమే రాజులమని ప్రజలను బానిసలుగా చేసుకోకూడదు అన్న విధంగా యేసుక్రీస్తుల వారు తన శిష్యులకు తెలియజేస్తున్న పిల్లారా. 26వ వచనము, మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. మీరు గొప్పవారిగా ఉండాలనుకుంటున్నారా? అయితే మీరేం చేయాలో తెలిసిన, మొదట పరిచారం చెయ్యండి అంటుండు పిల్లారా. మీరు ఎవరైతే ప్రధానుడిని లేదంటే నేను ముఖ్యమంత్రిని కావాలి అనుకుంటున్నావా, అయితే నువ్వు మొదట పరిచారం చేయడం నేర్చుకో అని అంటుండు పిల్లారా. సేవ చెయ్యి అని అంటుండు పిల్లారా. అంటే సూత్రం చదువుతుండు మనకు. లోకరాజ్యాల గురించి కాదు నేను మాట్లాడేది పిల్లరా. యేసుక్రీస్తుల వారు తన రాజ్యం గురించి, తన రాజ్యంలో పరిపాలన ఎలా చేయాలో తన శిష్యులకు నేర్పుతున్నాడు. ఏమనంటే, లోకంలో అధికారులు లేదంటే గొప్పవారు ప్రభుత్వం చేస్తారు ఈ ప్రజల మీద, అయితే మీరు అలా ఉండకూడదు. మీరు కూడా అదే పరిపాలన చేస్తే ఇంకా దేవుని రాజ్యానికి ఈ లోకరాజ్యాలకి ఏమి తేడా ఉంటుంది? కాబట్టి అలాంటి రాజ్యాన్ని స్థాపించడానికి కోసం నేను భూమి మీదకి రాలేదు, ఈ లోకాలకు మించిన గొప్ప రాజ్యాన్ని స్థాపించడం కొరకే నేను ఈ భూమి మీదకి వచ్చాను. కాబట్టి ఈరోజు మీకు నేర్పుతున్నా, మీరు వారిని చూసి వారిలాగా ఉండాలని మీరు ఎప్పుడు ప్రవర్తించొద్దు. మీరు మొట్టమొదటిగా మీరు పరిచారకులుగా మారాలి, మీరు సేవకులుగా మారాలి. నాయకుడు అంటే సేవకుడు, పరిచారకుడు, సేవ చేయించుకునేవాడు కాదు అని యేసుక్రీస్తుల వారు తన శిష్యులకు నేర్పుతున్నాడు పిల్లారా. ఇది చెప్పడానికి బాగానే ఉన్నాయి, సూక్తులు బాగానే ఉన్నాయి, ప్రసంగం బాగానే ఉంటుంది, మరి చాతల్లో కుదురుతుందా ఇది అని మనకు డౌట్ రావచ్చు. పిల్లరా, ఈ లోకంలో మనం చూడటం లేదు కానీ అది యేసుక్రీస్తుల వారు చేసి చూపించారు. ఈ లోకంలో మనం చూడటం లేదు ఇలాంటి పరిచర్య. నాయకుడే గొప్పవాడిగా పిలువబడుతున్న వాడే ప్రజలకు సేవ చేసేవాడు ఈరోజు ఎక్కడ చూడము.
ఎక్కడ చూడము. ఒక నాయకుడు వస్తున్నాడంటే ఆ నాయకుడికి ముందు 10 వాహనాలు, వెనక 10 వాహనాలు. ఎందుకు? ఆ నాయకుడిని కాపాడడం కొరకు, ఆ నాయకుడికి రక్షణగా ఉండడం కొరకు. కానీ ఎలక్షన్స్ ముందు ఎలా వస్తాడో తెలుసు నా నాయకుడు, నా చివరి రక్తపు బొట్టు వరకు మీ కొరకే నేను సేవ చేసుకుంటాను, నాకు ఓటేయండి అని మనకు చెబుతారు. నా చివరి రక్తం బొట్టు వరకు మీ కొరకు నేను కారుస్తానని నాయకుడు చెబుతాడు పిల్లారా. కానీ గద్దెనెక్కిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత ఆ రక్తపు బొట్టు కారకుండా 10 మంది ఎస్కాట్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఓటు వేయించుకునే ముందు నీ ఇంటికి వచ్చి దండం పెడతాడు. ఓటు వేయించుకున్న తర్వాత నీకు ఏదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు నా బాధలను నాయకుడికి చెప్పుకుంటానని నువ్వు వెళ్తే గేటు బయట నుంచే ఎస్కాట్ తోటి బయటికి గెంటి పడేస్తాడు పిల్లారా. మరి ఇంతకుముందు ప్రసంగాలు అద్భుతంగా చెప్పావు, నా చివరి రక్తపు బొట్టు వరకు నీ కొరకే అని చెప్పావు కదా నాయకుడిగా. మరి నీ రక్తపు బొట్టు కారకుండా ఈ పోలీస్ యంత్రాంగం ఎందుకు? ప్రజలలో ఫ్రీగా తిరగచ్చు కదా, ప్రజలతో కలిసిపోవచ్చు కదా. కలిసిపోడు. ఎందుకంటే ఎవరైనా వచ్చి చంపేస్తారేమో. ఎందుకంటే అన్యాయస్తులు, అక్రమకారులు కనుకనే. ఇప్పుడు న్యాయంగా బ్రతికితే నిన్ను ఎందుకు చంపుతారు? ప్రజలే నీకు తోడుగా ఉంటారు, నిలబడతారు నీ తరపున. నువ్వు దొంగతనాలు చేస్తున్నావు, దోచుకుంటున్నావు గనుకనే ఎవరో ఒకరు నచ్చక నిన్ను చంపటానికి బయలుదేరుతున్నారు. అందుకే వారు చంపకుండా ఉండడం కొరకు నువ్వు పోలీసు యంత్రాంగాన్ని పెట్టుకొని నువ్వు సేఫ్గా బతికేస్తున్నావు. ఇది లోక రాజ్యంలో ఉండేది. యేసుక్రీస్తుల వారు అందుకే చెప్పాడు తన శిష్యులకు, నేను అలాంటి రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. మొట్టమొదటిగా మీరు నా రాజ్యంలో మీరు సేవకులుగా మారాలి. మీరు మిక్కుడుగా ఉండాలనుకుంటున్నారా? మీరు గొప్పవారు కావాలనుకుంటున్నారా? అయితే నువ్వు సేవ చేయి. సేవ చేస్తేనే నువ్వు గొప్పవాడివి అవుతావు. సేవ చేస్తేనే నువ్వు ముఖ్యుడు అవుతావు అని యేసుక్రీస్తుల వారు చెప్పారు పిల్లారా. మరి యేసుక్రీస్తుల వారు చెప్పి పాటించకుండా ఉన్నాడా ఏమన్నా? మన నాయకుడు రారాజు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయినటువంటి క్రీస్తు మరి పాటించకుండా ఊరికే మాటలు చెప్పి ప్రసంగాలు చెప్పేసి వదిలేశాడా అంటే లేదు ప్రియులారా. ఆయన యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తే నిజంగా చాలా అద్భుతంగా పరిపాలన చేశాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే అదే మత్తయి సువార్త 20వ అధ్యాయం మనం చూడగలిగితే 28వ వచనం ప్రియులారా, అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనని చెప్పాను. నేను రారాజును, ప్రభువులకు ప్రభువును అయినంత మాత్రాన నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, నాకు పరిచారం చేయించుకోవటానికి రాలేదు. నేనే పరిచారకునిగా మారి వచ్చాను, మీకు పరిచారం చెయ్యటానికే వచ్చానని యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు పిల్లారా. ఇదే నిజమైన నాయకుని లక్షణము, ఇదే నిజమైన పరిపాలన. ఇలాంటి పరిపాలన మనము ఈ ప్రపంచంలో ఎక్కడ చూడం పిల్లారా, ఒక క్రీస్తు రాజ్యంలో తప్ప. క్రీస్తు చెప్పాడు, నేను మీకు పరిచారకుడుగా వచ్చానని చెప్పాడు. మరి పరిచారకుడుగా ఉన్నాడా అంటే ఎంతో గొప్పగా ప్రియులారా. బోధకుడు ఎంతో మంది వేల కొలది ఆయన చుట్టూ ఉండేవారు ఎప్పుడు. ఎందుకు? ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన నోట నుండి వస్తున్న ప్రతి మాట ఎంతో నిజంగా ప్రజలను బలపరిచేదిగా, దేవుని వైపు నడిపించేదిగా ఉంటే ఆ బోధనే ఆశ్చర్యపడిపోయి ఎప్పుడు ఆయన కలుసుకోవాలని, ఆయనతో ఉండాలని ఆశించేవారు పిల్లారా. అలాగని నేను నాయకుడు గనక వీళ్ళందరినీ నేను కలవలేను, విడిచిపెట్టండి, పక్కకు నెట్టేయండి అని చెప్పలేదు ఏ రోజు యేసుక్రీస్తు వారు. ప్రతి ఒక్కరితో కలిశాడు. అసలు ఆయన తిరిగినది ఎవరితో తెలిసినా ఎక్కువగా పేదవారితోటి పిల్లారా. పేదవారితోనే ఆయన గడిపాడు. పేదవారితో కలిసి భోజనం చేశాడు, వారి అవసరాలన్నీ తీర్చాడు. ఆరోగ్యం బాలేదా వెంటనే స్వస్థత పరిచాడు, వారికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎంతో మంది దేవుని మాటలు వినాలని వచ్చి ఆసక్తితో వింటున్నప్పుడు వారు ఆ మాటల్లో లీనమైపోయి ఎన్ని రోజులు గడిచిందో కూడా మర్చిపోయినప్పుడు అప్పుడు యేసుక్రీస్తుల వారి మీద జాలి కలిగి భోజనం పెట్టి పంపించాడు ఇంటికి. అందరికి వచ్చిన వారందరికీ భోజనం పెట్టి తమ ఇళ్లకు పంపించాడు పిల్లారా. నిజంగా ఆయన నేను నాయకుడిని గనక నన్ను సేఫ్ ప్లేస్లో ఉంచండి, మీరందరూ మీ బాధలు మీరు పడండి అని నేను చూడట్లేదు పిల్లారా. అలా చేయలేదు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాడు. ధనికుడని పేదవాడని ఏ తేడా లేదు. ఎవరైనా సరే ఆయన యందు విశ్వాసం ఉంచితే వారికి స్వస్థతనిచ్చాడు, వారి అవసరాలు తీర్చాడు. ఈ సమాజంలో నిజంగా వీళ్ళు పాపులు, వీళ్ళు పనికిరాని వారు అని ఈ సమాజం తృణీకరించినా యేసుక్రీస్తుల వారు వారిని హక్కున చేర్చుకున్నాడు.
వారిని హక్కున చేర్చుకొని వారికి దేవుని మాటలు చెప్పి వారిని పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు. అంత గొప్పగా ప్రజల మధ్య తిరిగాడు ప్రియులారా యేసుక్రీస్తుల వారు. ఏ రోజు కూడా ఆయన ఖాళీగా లేడు, ఏ రోజు ఖాళీగా లేడు. ప్రతి దినము పిల్ల ప్రయాణించడమే, పట్టణాలకు ప్రయాణించడమే, దేవుని పిల్లలతో అనేక మాటలు చెబుతూ వారి అవసరాలలో తోడుగా ఉంటూ ఎన్నో స్వస్థత కార్యాలు చేస్తూ వాళ్ళని బలపరుస్తూ దేవుని వైపు తిప్పాడు ప్రియులారా. నాయకుడు, నిజమైన ప్రజానాయకుడు, ఎప్పుడు ప్రజలతోనే ఉంటాడు. కోట కట్టుకొని ఆ కోటలో ఉండడు. ఒకరోజు ఒక శాస్త్రి, యేసుక్రీస్తుల వారు రాజు, ఇతనితో పోతే ఏ ఇబ్బంది ఉండదు, మనకు ఆకలైతే భోజనం పెడతాడు. ఒకవేళ నాకు ఆరోగ్యం బాగలేకపోతే నాకు డాక్టర్ కూడా పని ఉండదు, స్వస్థత చేసి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇంతకన్నా గొప్ప రాజు ఈ ప్రపంచంలో ఎక్కడ చూస్తాము, కాబట్టి ఇతనితోనే వెళ్దాము అనే ఆలోచనతో వచ్చాడు. ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు నేను వస్తాను ప్రభువా అని అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తుల వారు పలికిన మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట. ఒకసారి చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 8వ అధ్యాయం ప్రియులారా 19 నుంచి చదువుతా. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఎందుకంటే ఏ బాధ ఉండదు, ఏ కష్టం ఉండదు, అన్ని ఆయన సమకూర్చి జరుపుతున్నాడు గనుక నాకు ఇంకా ప్రభుత్వం ఉంటే ఏ బాధ ఉండదు అనుకున్నాడేమో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు వస్తానన్నాడు. అందుకు యేసు, వారి మనసు తెలుసు గనకనే, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకును నివాసములను కలవు, కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. వీళ్ళు ఆశించి వస్తున్నారు, కానీ యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు, బాబు నువ్వు ఏదో ఆశించి వస్తున్నావు, కానీ ఒక విషయం నీకు వాస్తవం చెబుతున్నా. నక్కలకు బొరియలున్నాయి నివాస స్థలంగా, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి వాటికి నివాస స్థలంగా, నాకు తల వాల్చుకోవటానికి కూడా ఈ భూమి మీద ప్లేస్ లేదు అని అన్నాడు. నిజంగా వాస్తవం అంటే చెప్పటానికి మాటలు బాగున్నాయి, కానీ అది వాస్తవం అంటే 100% వాస్తవం పిల్లరా. ఆయన తనకంటూ ఈ భూమి మీద ఏ ఇంటిని లేదంటే మేడలను లేదా విల్లాసను కట్టుకోలేదు. మీరు చూస్తే పగలంతా ప్రజల మధ్య తిరిగేవాడు యేసుక్రీస్తుల వారు. పగలంతా ప్రజల మధ్య ఈ ఊరని ఆ ఊరని తేడా లేకుండా వెళ్ళేవాడు. తర్వాత రాత్రి అవ్వంగానే ఒంటరిగా ఆ ఊరి బయటికి వెళ్ళి, యెరూషలేముకు వస్తే ఆ ఒలీవల కొండకి వెళ్ళి, లేదంటే మిగతా ఊర్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొండలు వాటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒంటరిగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఇంటిలో ఉండేవాడు కాదు, తనకంటూ ఇల్లు లేదు, నిర్మించుకోలేదు. ఈరోజు మన బోధకులను చూడండి, ఏడొక ఇల్లు ఉంటుంది, ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక ఇల్లు ఉంటుంది. ఆలోచించండి పిల్లలారా, నిజంగా మన రాజు ఏమి నేర్పాడు, ఆయన ఎలా చేశాడో ఈరోజు బోధకులు ఆయన నమ్మినామని చెప్పిన వారు మాత్రము అలా ఉండటం లేదు. తల వాల్చుకోవటానికి కూడా నాకు స్థలము లేదు అన్నాడంటే నిజంగా ఆయన చేసిన బోధలకు, ఆయన చేసిన అద్భుత కార్యాలకు నిజంగా ధనం కూర్చుకోవాలంటే ఎంతైనా కూర్చుకోగలడు ప్రియులారా, ఆయన కూర్చుకోవాలనుకుంటే. కానీ ఆయన ధనమును ఆశపడలేదు, ఈ భూమి మీద ఏదో నేను కూడగట్టుకోవాలని ఆశపడలేదు ప్రియులారా. నిజంగా దేవుని కొరకు బ్రతికాడు గొప్పగా, దేవుని వైపు ఈ ప్రజలను తిప్పాలని వచ్చాడు, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు గనుకనే ఆ రాజ్యంలో రాజుగా ప్రజలకు నిజంగా ఒక మార్గం చూపించాడు, తన బ్రతుకులో చూపించాడు. ఏ సొమ్ము ఆశించలేదు, ఎవరి దగ్గర నుంచి ఆశించలేదు పిల్లరా. అంత గొప్పగా యేసుక్రీస్తుల వారు భూమి మీద బ్రతికారు. ఎవరు చెప్పలేరు యేసుక్రీస్తుల వారికి ఇన్ని ఆస్తులు ఉన్నాయి అని ఎవరు చెప్పలేరు. ఈరోజు రాజకీయ నాయకుల మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, అవి వాస్తవాలే. ఎక్కడైనా వారికి ఆస్తులు. నాయకుడు కనుక దోచుకుంటున్నాడు, వారి కుటుంబాలు వాళ్ళే బ్రతుకుతున్నారు. కానీ దేవుని రాజ్యంలో నాయకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు అలా చేయలేదు. త్యాగమైపోయాడు, తన జీవితాన్నే త్యాగం చేశాడు ప్రజల కొరకు. పరిచారం చేసిన వాడు దాచిపెట్టుకోడు, ప్రజలకు పంచుతాడు ప్రియులారా. అది యేసుక్రీస్తుల వారు చేసి చూపించారు. కానీ ఎవరైనా ఆలోచిస్తున్నారంటే లేదు. ఈరోజు ఆ క్రీస్తు పేరే చెప్పి దోచుకోవడం మొదలుపెట్టారు. క్రీస్తు పేరు చెప్పి ఈరోజు సమాజంలో దోచుకుంటున్నారు. నిజంగా అది దేవుని రాజ్యమా? దేవుని రాజ్యం కాదు, అది దేవుని రాజ్యం కాదు ప్రియులారా. యేసుక్రీస్తుల వారు భూమి మీద బ్రతికినంత కాలము నాకు స్థలాలు కావాలనుకోవడం కానీ, లేదంటే నాకు విల్లాసు కావాలనుకోని కానీ ఏమనుకోలేదు ప్రియులారా. ఈరోజు మన వాళ్ళు లేదంటే నాయకులు అనుకున్నట్టుగా ప్రజల కొరకే తన జీవితాన్ని ధారపోశాడు. ప్రజల కొరకే, చివరికి తనే మనందరి కొరకు బలిగా మారిపోయాడు పిల్లరా. ఆ మాట చూడండి, ఒకసారి చూడండి. మన కొరకు బలిగా మారిపోయాడు ఆయనే. ఎంత గొప్ప జీవితమో యేసుక్రీస్తు వారిదే. చూడండి, దేవుని రాజ్యము ఇదే పిల్లరా. రోమీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము 7-8 వచనాలు ప్రియులారా. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు ఎవరైనా చనిపోవటానికి తెగిస్తారేమో గాని చెడిపోయిన వాని కొరకు ఎవరు చనిపోరు ప్రియులారా. పాపం చేసిన వారి కొరకు ఎవరు చనిపోరు. నిజంగా నాకు మంచి స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు, నా బెస్ట్ ఫ్రెండ్ అని మనం చదువుతాం ప్రియులారా. ఆ బెస్ట్ ఫ్రెండ్ ఆపదల్లో ఉన్నప్పుడు, లేదంటే ఆ బెస్ట్ ఫ్రెండ్కి గుండె మార్పిడి చేయాల్సి వచ్చినప్పుడు, నీ గుండె మారిస్తేనే నువ్వు బ్రతుకుతావు అన్నప్పుడు తన ప్రాణ స్నేహితుడైనా సరే వచ్చి నా గుండె నా స్నేహితుడికి మార్పించండి అని ఎవరైనా చెప్తారా? చెప్పరు ప్రియులారా, చెప్పరు. ఎవరి ప్రాణము వారు కాపాడుకుంటారు. కానీ యేసుక్రీస్తుల వారు ఆలోచించండి, పాపులుగా మారినటువంటి ఈ సమాజం కొరకు, దేవునికి శత్రువులుగా మారి దేవునికి దూరమైనటువంటి ఈ సమాజాన్ని మరలా దేవుని వైపు నడిపించడం కొరకు తనే బలైపోవాలని వచ్చాడు పిల్లారా. ఆయనే బలిగా మారాడు. ఎంతగా నిజంగా ఆయన ఈ ప్రజలకు పరిచారకుడుగా మారాడో ఆలోచించండి. అంతకుముందు ఆ శిలువ మరణానికి వెళ్ళే ముందు ఆయన ఏం చేశాడో తెలుసా? పరిచారకుడు అంటున్నాం కదా, మన నాయకుడు పరిచారకుడు చేయటానికి వచ్చాడని చెబుతున్నాం కదా. శిష్యులను దగ్గరికి పిలుచుకొని ఆ భోజన బల్ల మీద కూర్చున్నప్పుడు మొదటగా వారి అందరి పాదాలు కడిగాడు పిల్లారా. ఒకసారి చూడండి ఆ మాట కూడా. యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు. భోజన పంక్తిలో నుండి లేచి తన వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని అంతట పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. శిష్యుల పాదాలు కడగడం మొదలుపెట్టాడు యేసుక్రీస్తుల వారు. కడగడమే కాదు, తువాలు తీసుకొని తొడవడం మొదలుపెట్టాడు. నిజంగా ఎంతగా తగ్గించుకున్నటువంటి నాయకుడిని భూమి మీద మనం చూస్తామా పిల్లరా? చూడలేము. పరిచారం అంటే ఇదే. ప్రజలకు సేవ చేయడం అంటే ఇదే పిల్లరా. మాదిరిగా మనకు చూపుతున్నాడు. మాదిరిగా తన శిష్యులకు ఆ రోజు చూపాడు. మనకు చూపాలని ఇవి రాయించాడు దేవుడు. శిష్యుల పాదాలు కడిగినటువంటి నాయకుడు గొప్ప ప్రజానాయకుడు యేసుక్రీస్తుల వారు. ఈరోజు ఏ నాయకుడైనా చేస్తాడా? కొంతమంది చేస్తున్నారు. కొంతమంది నేను యూట్యూబ్లో చూసినప్పుడు కెమెరామెన్లు లేదంటే విలేకరులను పిలిపించి వాళ్ళందరూ చూస్తున్న టైంలో పాదాలు కడిగి, ఇదిగో మేము చూడు ఎంత తగ్గించుకొని పాదాలు కడుగుతున్నామో అని ఈ విధంగా చేస్తున్నారు. పిల్లరా, ఆడ వాళ్ళకి భావం అర్థం కాలేదు. యేసుక్రీస్తుల వారు చేసిన పని ఎందుకు చేశాడో వారికి భావం అర్థం కాకుండా మేము కూడా పాదాలు కడిగాము, తర్వాత పాదాలు కడిగేసిన తర్వాత మొత్తం దోచుకొని తింటామన్న విధంగా ఈ నాయకులు ఉన్నారు. అది కాదు, నువ్వు పాదాలు కడిగినవంటే దాని అర్థమేందో తెలుసునా? నీవు ప్రజల నుంచి ఏది ఆశించకుండా నీ జీవితాన్నే ప్రజల కొరకు ఫలంగా పెట్టేవాడిగా నువ్వు ఉండాలని, అది తెలియజేయడం కొరకే యేసుక్రీస్తుల వారు తన శిష్యులు అయినా సరే పాదాలు కడిగి చూపించాడు. నేను పాదాలు కడగటానికైనా సిద్ధమే కానీ నేను మీ దగ్గర దోచుకోవడానికి రాలేదు అని తెలియజేయడం కొరకు యేసుక్రీస్తుల వారు చేశారు పిల్లారా. తనను తాను తగ్గించుకుని బోధకుడు, రారాజు అయినా సరే శిష్యుల పాదాలు కడిగాడు. ఎందుకనంటే నా జీవితం అంతా మీ కొరకే దారపోశాను, మీ కొరకే సేవ చేయటానికే దారపోశాను కానీ నా కొరకు ఒక ఇల్లు కానీ లేదంటే వెనక రాళ్ళు వేసుకోవడం కానీ ఇలాంటివి నేను చెయ్యలేదు. మీరు కూడా అలా ఉండాలి అని తెలియజేయడం కొరకు యేసుక్రీస్తుల వారు ఆ రోజు వారి పాదాలు కడిగారు. అదే చదువుతున్నాడు కింద మనం చూస్తే పిల్లరా, యోహాను సువార్త 13వ అధ్యాయము 12వ వచనం నుంచి చూస్తే, వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకుని తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును కనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునై ఉన్న నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని, నేను చేసిన ప్రకారమే మీరు చేయాలి. మీ సహోదరులకు మీరు పాదాలు కడిగే వారిగా ఉండాలి. అంటే ప్రజల దగ్గర నుంచి నువ్వు ఏం ఆశించకూడదు. నీకు చేతనైంది నువ్వు ప్రజలకు సేవ చేసేవాడిగా ఉండాలి తప్ప వారి నుంచి దోచుకునేవారిగా మీరు ఉండకూడదు అనే విధంగా ఒక మాదిరిగా చూపించాడు పిల్లల శిష్యులకు. ఇది వాస్తవం. ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తున్నారా? కనీసం బైబిల్ పట్టుకున్నటువంటి క్రైస్తవులు చేస్తున్నారా? ఆలోచించండి. బైబిల్ పట్టుకున్నటువంటి క్రైస్తవులు చేస్తున్నారా? అన్ని జనుల కంటే తెలియదు.
వారికి చెప్పిన వారు లేదు, తెలియదు కనుక వారు చేయటం లేదు. కానీ ఈరోజు మాదిరిగా ఉండవలసినటువంటి క్రైస్తవుడే ప్రజల సొమ్ముకు ఆశపడి ప్రజల మీద పడి దోచుకొని తింటున్నారు. నిజంగా ప్రియులారా, మీరందరూ వివేకులు కాకపోతే మీరు కూడా ఇలాంటి మాయల్లోనే పడిపోతారు. మనమందరము ఎవరిమైనా సరే వివేకులంగా ఉండాలి. వివేచన దేవుడు ఇచ్చాడు, ఆలోచించాలి. దేవుని రాజ్య పరిపాలనలో ప్రజలకు పరిచారం చేసేది ఉంటుంది కానీ, ప్రజలకు సేవ చేయడం ఉంటుంది కానీ దోచుకోవడం ఉండదు. అది యేసుక్రీస్తుల వారు చేసి చూపించారు. తన పరిచర్య ఎంత గొప్పదో తెలుసునా? మన కొరకు ప్రాణం పెట్టడం కొరకు నిజంగా ప్రజలు నిందించారు. నువ్వు తిండిపోతూ అన్నారు, పట్టించుకోలేదు. నువ్వు త్రాగుబోతు అన్నారు, పట్టించుకోలేదు. నువ్వు దెయ్యములు పట్టినవాడు అన్నారు, పట్టించుకోలేదు. ఉమ్ము ఊశారు, పిడిగుద్దులు గుద్దారు. నిజంగా చర్మాన్నంతా చీల్చి పడేశారు. కుడి చెంప కొట్టువాని ఎదుట మీ ఎడమ చెంప కూడా చూపండి అని చెప్పిన యేసుక్రీస్తుల వారు తన కుడి చెంప కొట్టిన వాడిని ఎడమ చెంప చూపకుండా తన దేహాన్నే అప్పగించేశాడు. పిల్లరా, నిజంగా నాయకుడు ఇంతగా తగ్గించుకొని ఉంటాడా అంటే భూమి మీద మనం చూడం. పిల్లరా, ఈ భూమి మీద మనం చూడము. ఎక్కడైనా సరే ఒక నాయకుడిని ఒక మాట అంటే నిన్ను కొట్టి చంపేస్తారు. ఎవరైనా సరే ఈ భూమి మీద ఏ నాయకుడి గురించి నువ్వు ఫలాని మాట, నీ ప్రభుత్వం బాగలేదు అని నువ్వు కామెంట్ చేయి, తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. నువ్వు చేసింది కరెక్టే కదా అంటే వారికి నచ్చదు. కానీ న్యాయంగా పరిపాలించినటువంటి యేసుక్రీస్తులు వారిని ఎన్నో అనరాని మాట్లాడినారు. చివరికి పిడిగుద్దులు గుద్దారు, శిలువ మరణానికి అప్పగించారు. అయినా సరే యేసుక్రీస్తుల వారు వారి మీద నేరం మాపలేదు తెలుసా? నిజంగా తన దేహాన్నే ప్రజల కోసం అప్పగించేశాడు. తన దేహాన్నే. ప్రియులారా, చివరికి ఏమన్నాడో తెలుసునా? తనకు ఈ శిలువ మరణాన్ని వేసి ఆహాని ఆనందిస్తున్నటువంటి ఆ యూదులను చూసి, లేదంటే తన మీద పగబట్టి చంపటానికి వచ్చినటువంటి ఆ యూదులను చూసి, ఆ శిలువలో నుండి ఆయన పలికిన మాటలు చూడండి ఎంత అద్భుతమో. లూకా సువార్త ప్రియులారా 23వ అధ్యాయము 34వ వచనం మనం చూడగలిగితే, యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు. ఏం తెలియదా? యూదులకు తెలియదా? వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదా? వారికి తెలిసే చేస్తున్నారు పిల్లరా, వారికి తెలిసే చేస్తున్నారు. చంపాలనే పగబట్టి చంపారు. కానీ క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. క్రీస్తు పరిపాలన ఎంత గొప్పదో ఆలోచించండి. నన్ను చంపారు గనక తండ్రి వీరిని చంపేయండి అని కోరుకోలేదు యేసుక్రీస్తు వారు. తన దేహాన్ని అప్పగించి చివరికి వీరిని క్షమించండి అని వేడుకున్నటువంటి గొప్ప ప్రజానాయకుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తుల వారు. పిల్లారా, ఎంతగా పరిచారం చేసేవారిని భూమి మీద ఎక్కడ మనం చూడము. ఇంత గొప్పగా ఎవరు పరిచారం చేయరు, ఇంత గొప్పగా ఎవరు సేవ చేయరు. మరి ఇలాంటి క్రీస్తును, ఇలాంటి గొప్ప నాయకుడిని కలిగి ఉన్న మనము ఎలా జీవించాలి ఆలోచించండి. మనము కూడా ఈ లోకంలో జీవించినట్టుగా, ఈ లోకంలో రాజ్య నాయకులుగా ఉన్నట్టుగా మనము కూడా ఉండాలనా? ఉంటే నిజంగా అది ఎవరికి అవమానము? ఎవరికి అవమానం ఆలోచించండి. మనం నమ్మిన ప్రభువుకే అవమానము. మనం చేసే ఈ పనులను బట్టి మనం నమ్మిన ప్రభువుకే అవమానం. పిల్లరా, సమాజం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసునా? తప్పు చేసిన వాడిని నిందించదు. ఆ తప్పు చేసిన వాడు ఎవరి మీద అయితే ఆ నమ్మకం ఉంచుతారో వారిని నిందిస్తారు. నేను తప్పు చేస్తే నన్ను నిందించాలి, నా తండ్రిని నిందిస్తే అంటే నేను చెడిపోయాను కనుక నా తండ్రి కూడా చెడిపోయినవాడా? కాదు కదా. నా తండ్రి వేరు, నేను వేరు. నేను చేసిన క్రియలను బట్టి నన్ను నిందించాలి. కానీ సమాజం అలా ఉండదు పిల్లారా, తండ్రిని నిందిస్తుంది. అలానే ఈరోజు నువ్వు ప్రభువుని, ఇంత గొప్ప నాయకుడిని నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఆ నాయకుడు కోరుకున్నట్టుగా నువ్వు బ్రతకకపోతే నీ మూలముగా ఆ గొప్ప మహానాయకుడికి ఎన్నో నిందలు కదా. అదే జరుగుతుంది పిల్లలారా ఈరోజు సమాజంలో. ఈరోజు నిజంగా మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్న వీళ్ళే క్రీస్తుకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. క్రీస్తు నామానికి అవమానము, కలంకం తెచ్చి పెడుతున్నారు పిల్లారా. ఎన్నెన్నో నిజంగా కొంతమంది హేళనగా మాట్లాడుతున్నారు యేసుక్రీస్తుల వారిని, చాలా హేళనగా. దానికి కారణము మనమే. మన బ్రతుకులు సరిగా లేవు గనుకనే, మనం సరిగా ప్రవర్తించం గనుకనే. మనం చెబుతాము యేసుక్రీస్తుల వారు త్యాగం చేశారు, మనం కూడా త్యాగం చేయాలంటాము. నేను బోధకుడుగా ఉండి మీరు త్యాగం చేయాలని నేను చెప్పేసి మీ దగ్గర నేను దోచుకొని ఉంటే సమాజం ఏమంటది? ఇడు దోచుకొని చూడు ఎంత ఎత్తుకు వెళ్ళాడు అని అంటారు పిల్లారా. అది క్రీస్తుకు అవమానము. క్రీస్తు అలా చేశాడా? చేయలేదే. ప్రాణమే పెట్టాడంటే ఎంత గొప్ప ప్రజానాయకుడు ఆలోచించండి పిల్లారా. ఈరోజు అలాంటి రాజ్యం లేదు. దేవుడు కోరుకున్నటువంటి రాజ్యము కరువైపోయింది. అక్కడక్కడ మనకు కనపడుతుంది.
దేవుడు చెప్పాడు, ముందే చెప్పాడు. తాను కోరుకున్నట్టుగా రాజ్యాన్ని భూమి మీద స్థాపించాడు, పరిపాలన కూడా స్టార్ట్ చేశాడు. కానీ ప్రజలకు అర్థం కావటం లేదు. అన్యాయస్తులుగా, అక్రమకారులుగా ప్రతి చోట చూస్తున్నారు కనుకనే ఇది దేవుని రాజ్యం అని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు పిల్లరా, గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కారణము క్రైస్తవులే, దానికి కారణము క్రైస్తవులే. దొంగలుగా, దోపిడీదారులుగా మారారు గనుకనే క్రీస్తు నామానికి కలంకం తెస్తున్నారు. నిజంగా క్రీస్తు పాలన ఎంత గొప్పదో గుర్తించలేని పరిస్థితిలో ఈ లోకం కూడా మారిపోయింది పిల్లరా. అలా ఉండకూడదనే క్రైస్ట్ చర్చ్ కంబం నిజమైన దేవుని ప్రేమ చూపించాలనే ప్రారంభించాం పిల్లరా. ఇవన్నీ చూశాము, లోకంలో చూశాము. అయ్యో, ఇంత గొప్ప దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మహానాయకుడు, ఈయన నామానికి వీళ్ళందరూ కలంకం తెస్తున్నారు. మనమైన కొంతమందికైనా ఈ వాస్తవాలను తెలియజేసి వారిని దేవుని వైపు తిప్పాలి, నిజమైన దేవుని పిల్లలుగా మార్చాలి అనే ఆశతో, సదుద్దేశంతో ఈ మీటింగ్స్ చేస్తున్నాం పిల్లరా. నిజంగా ధనం కోరి వచ్చిన వాళ్ళం కాదు. మాకెందుకు ధనం? ఉన్న దాంతో బ్రతకడం నేర్చుకోవాలి. దేవుడిచ్చిన దాంతో బ్రతకాలి. కానీ ప్రజల మీద పడి వారు పేదవారే కదా. ఈరోజు నిజంగా చూస్తుంటే పేదవారిని కూడా లెక్క చేయకుండా ఇవ్వండి, దశమ భాగాలు ఇవ్వండి, మా జోబులు నింపండి. ఇదే బోధలు పిల్లారా, ఇదే బోధలు. క్రీస్తు పరిపాలన చాలా ఉన్నతమైనది. ఆయనే త్యాగమైపోయాడు ఈ ప్రజల కొరకు. దేవుని రాజ్యంలో సేవ ఉంటుందే గాని సేవ చేయించుకోవడం ఉండదు. నువ్వు పరిచారకునిగా మారిపోవాలి అంతే తప్ప దోచుకునేవాడిగా, నువ్వు సేవ చేయించుకునేవాడిగా ఉండకూడదు. యేసుక్రీస్తు వారు తన పాదములు కడిగించుకోవచ్చు. అలా చేయలేదు. నేను కడుగుతాను నాయన మీ పాదాలు. ఎందుకంటే మీరు కూడా మీ సహోదరుల పాదాలు మీరు కడగాలి. ఎందుకంటే మాకు అద్భుత కార్యాలు, వరాలు ఉన్నాయి, స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పేసి మీ పాదాలు కడిగించుకోవడం కోసం కాదు. నేను ఒక పాస్టర్ను చూసా, చెప్పులు, కనీసం కాళ్ళకు చెప్పులు ఒక శిష్యునితో, అతని మాటలు వినటానికి వచ్చినటువంటి వాడితో వేయించుకుంటున్నాడు. ఏమి నువ్వు వేసుకోలేవా? నేను చూసి ఆశ్చర్యపడిపోయా. ఒరే, ఇలాంటి వాళ్ళు తయారయ్యారు క్రైస్తవంలో. వీళ్ళంతా దొంగలు, దోపిడీదారులు. దేవుని ముసుగులో మన మధ్యకు వచ్చి క్రూర మృగాలుగా నిజంగా పేద ప్రజలను మింగుతున్నటువంటి క్రూర మృగాలు ఇవన్నీ. దేవుని పిల్లలు కాదు, దేవుని సేవకులు కాదు. ఆలోచించండి పిల్లరా, మీరు వివేచించండి. యేసుక్రీస్తు వారు అలా చేయలేదు. చివరికి యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి శిష్యులు అలా చేయలేదు. క్రీస్తు చూపిన బాటలోనే వాళ్ళు నడిచారు పిల్లరా. అంతకుముందు వారి వ్యాపారాలు, వారి పనులు వారు చేసుకునేవారు. ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చారో శిష్యులు ఏం చేశారో తెలుసా? ఒకసారి చూడండి ఆ మాట పిల్లరా. యేసు క్రీస్తు వారిని నమ్మిన తర్వాత శిష్యులు ఏం చేశారు? క్రీస్తు చూపిన బాటలోనే, నాయకుడు చూపిన బాటలోనే నిజంగా శిష్యులు ఆ రోజు నడిచారు పిల్లరా. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం పిల్లరా, 27. పేతురు గారు అంటున్నారు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నువ్వు వెంబడించితిమి. మిమ్మల్ని వెంబడించితిమి అంటుండు పేతురు గారు పిల్లరా. శిష్యులు క్రీస్తుల వారిని చూశారు. క్రీస్తుల వారు ఏ విధంగా సమస్తాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద సేవ చేస్తున్నాడో అది చూశారు గనుకనే వారికి ఉన్నదంతా విడిచిపెట్టేసి యేసుని వెంబడించడం మొదలుపెట్టారు. అది నేర్చుకున్నారు. క్రీస్తుని చూసి నేర్చుకున్నారు పిల్లారా. ఎవరు విడిచిపెడతారు? సమస్తాన్ని విడిచిపెడతారా? విడిచిపెట్టరు పిల్లారా. ఎవరు విడిచిపెట్టరు. కానీ దేవుని రాజ్యము కొరకు విడిచిపెట్టారు శిష్యులు ఆ రోజు పిల్లారా. క్రీస్తు నేర్పిన బోధ అది. క్రీస్తు నేర్పిన బోధ ఆయన చూపించాడు జీవితంలో. అదే శిష్యులు ఫాలో అయ్యారు. మనం వారి జీవితాలు చూస్తే, వారి అంతం వరకు మనం చూస్తే హతసాక్షులుగా మారిన వారిగానే మనం చూస్తాం పిల్లారా. ఏ ఒక్కరి దగ్గర దోచుకోలేదు వాళ్ళు. ఏ ఒక్కరి దగ్గర సంచి పట్టి మాకివ్వండి మీరు ఆశీర్వదింపబడతారు అని ఈ రోజు చేస్తున్న బోధల ప్రకారం వాళ్ళు చేయలేదు. వారి జీవితాలే క్రీస్తులాగా వారు కూడా పరిచారం చేశారు, సేవ చేశారు, చివరికి ప్రాణాలు పెట్టారు. అపోస్తులైన పౌలు గారు తర్వాత వచ్చాడు కదా, క్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత వచ్చినవాడు అపోస్తులైన పౌలు గారు. ఆయన ఏం చేశాడో తెలుసునా? అంతకుముందు మంచిగా బతికాడు, భూమి మీద బాగానే ఉన్నవాడు. ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చాడో తన రాజు చూపిన మార్గాన్ని తెలుసుకున్నవాడు గనుకనే తనకున్నదంత సమస్తాన్ని నష్టపరుచుకున్నాడంట. ఒకసారి ఆ మాట చూడండి పిల్లరా. ఇవన్నీ ఆధారాలు ఎందుకు చూస్తున్నారంటే ఈ మాటలు ఎవ్వరు మీకు చూపించరు. ఇవి చూపించరు. మీరు దశమ భాగం ఇవ్వండి, లేకపోతే మీరు శపింపబడిన వారు, ఆ మాట చూపిస్తారు. దేవుని రాజ్యం ఎలా ఉంటుందో ఇవి చూపించరు పిల్లరా, ఇవి చూపించరు. మీరు చదవండి. అందుకే బైబిల్ మీరు చదవాలి. మనందరి చేతుల్లోకి దేవుడు ఇచ్చింది ఎందుకంటే మనం చదవాలి, వివేకులం కావాలి.
ఒకసారి చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మనం చూడగలిగితే 8వ వచనము, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. పౌలు గారు చెబుతున్నారు, నాకున్న సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాను. నష్టపోవటానికి ఎవరైనా ఇష్టపడతామా ప్రియులారా? ఏదైనా సరే నేడైనా రేపైనా లాభం సంపాదించుకుందామని ఒకానొక పట్టణానికి బయలుదేరే వాళ్ళమే కానీ నిజంగా నష్టముగా ఎంచుకోవటానికి ఎవరిష్టపడరు. కానీ క్రీస్తు రాజ్యం కొరకు పౌలు గారు నష్టపరుచుకున్నాడంట, సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు తనకున్నదంత ప్రియులారా. అదే 10-11 వచనాలు చూస్తే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాధాన అనుభవం కలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇది ప్రియులారా నిజమైన పరిచారం అంటే ఇదే. నాయకుడు చేసే పని ఇదే. నాయకుడే దోపిడీదారిగా ఉంటే, నాయకుడే దొంగ అయితే ప్రజలు మరి దొంగలు గారా? ప్రజలు దోపిడీ చేసుకోరా? చేస్తారు ప్రియులారా. అందుకే యేసుక్రీస్తుల వారు నాయకుడుగా ఉండి పరిచారం చేశాడు. పరిచారం చెయ్యమని చెప్పాడు తన శిష్యులకు. అదే నేర్పాడు గనుకనే ఆ శిష్యులు అదే చేశారు. వారి చివరి రక్తపు బొట్టు వరకు, ఈ రోజు రాజకీయ నాయకులు పలికినట్టు కాదు, శిష్యులు తమ చివరి రక్తపు బొట్టు వరకు దేవుని రాజ్యము కొరకే బ్రతికారు. తమ ప్రాణాలను విడిచిపెట్టారు పిల్లారా. ప్రతి ఒక్కరూ, ఏ శిష్యుడు దోచుకోలేదు. ఫలానా శిష్యునికి ఇక్కడ ఇన్ని ఎకరాల స్థలం ఉంది అని కానీ, ఇక్కడ ఎన్నో బంగ్లాలు ఉన్నాయని కానీ ఎవరైనా చూపించగలరంటే ఎవరు చూపించలేరు. అంత గొప్పగా బ్రతికారు వాళ్ళు. ఎందుకు? యేసుక్రీస్తుల వారు చూపిన బాటలో వాళ్ళు నడిచారు గనుకనే, ఆ మాటలు వారికి అర్థమయ్యాయి గనుకనే ప్రియులారా. వారికే కాదు, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఏం చేశారో తెలుసునా? ఈ రోజు క్రైస్తవుల గురించి నేను మాట్లాడలేదు. ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవం గురించి నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడతా. ఆ రోజు మొదటి శతాబ్దంలో అపోస్తలులు బోధిస్తున్న కాలంలో శిష్యులు ఏ విధంగా ఉన్నారు, క్రీస్తును నమ్మినటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారో ఆలోచిస్తే అద్భుతం అనిపిస్తుంది ప్రియులారా. అద్భుతం. అలాంటిదే చెయ్యాలనే మేము ఆశపడుతున్నాం. తమ్ముడు సురేష్, నేను కష్టపడేది ఇందుకే. అలాంటి సంఘాన్ని ప్రతిబింబించే సంఘంగా, అలాంటి రాజ్యాన్ని నిజంగా ఇక్కడ ఉంచాలనేదే మా కోరిక పిల్లరా. ఎందుకంటే దేవుని నామానికి మహిమ కలగాలి, ప్రజలు చూసి దేవుని మహిమపరచాలి. ఇది నిజమైన దేవుని రాజ్యం అని చెప్పాలి. నిజంగా ఆ దేవుని ప్రేమను తెలుసుకున్నాము కనుకనే మనకిచ్చిన ఈ కాలంలోనైనా, దేవుడిచ్చిన ఈ కొంతకాలంలోనైనా దేవుని కొరకు మంచిగా బ్రతికి తిరిగి వెళ్ళాలి. ఎందుకంటే బ్రతుకునిచ్చింది దేవుడే కదా, తల్లిదండ్రులు కాదు, శాస్త్రవేత్తలు కాదు. ఈ భూమి మీద ఎవరు మనకు బ్రతుకునివ్వలేదు. మన దేవుడు, పరలోకపు తండ్రి. బ్రతుకునిచ్చిన దేవుని కొరకు మనం బ్రతకకపోతే మన జీవితాలు వృధానే ప్రియులారా, మన జీవితాలు వృధానే. అందుకే ఆయన ప్రేమను ఈ ప్రజలకు రుచి చూపాలనే మనం ప్రయత్నం చేస్తున్నాం. మొదటి ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏమి చేశారో ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనం నుంచి నేను చదువుతున్న పిల్లరా. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, విశ్వసించిన వారందరూ క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారు, వారి గురించి చెబుతూ పై వచనాల్లో ఉంటుంది. అంటే వారందరూ బాప్తీసం పొందారు, క్రీస్తులోనికి వచ్చారు. 3,000 మంది, ఒకరిద్దరు కూడా కాదు. పేతురు గారి ప్రసంగం విని 3,000 మంది బాప్తీసము పొంది క్రీస్తును అంగీకరించి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. వారు ఏం చేశారంటే 44వ వచనం, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగిన దంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. వాళ్ళు ఏం చేశారు? క్రైస్తవులు 3,000 మందిగా ఆ రోజున్నటువంటి క్రైస్తవులు వాళ్ళు ఏం చేశారంటే తమకున్నవన్నీ సమిష్టిగా పెట్టుకున్నారంట, ఒకే కుటుంబంగా ఉన్నారంట. ఎవరి అక్కర కొలది వారికి పంచి పెట్టారంట పిల్లారా. వాళ్ళు కొంతమంది గొప్పవారిగా ఉండొచ్చు, కొంతమంది పేదవారిగా ఉండొచ్చు. అయితే మనలో గొప్పవారు లేదు, పేదవారు లేదు, అందరము సమానులమే. దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరము సమానులమే. కనుక లేని వానికి మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో వారి వారి అక్కర కొలది పంచిపెట్టారంట పిల్లారా. ఎక్కడైనా చూస్తున్నారా? ఆలోచించండి. ఎక్కడైనా ఇలాంటి ప్రవర్తన మనం ఈ భూమి మీద మనం చూడగలుగుతున్నామా? ఉండుండొచ్చు పిల్లలు కొంతమంది, కానీ ఎక్కువ శాతం మనం చూడం.
ఎక్కువ శాతం మనం చూడం. అందరూ దోచుకునేవారే. కానీ వీరేంటి ఇలా ఉన్నారు? వారి వారి అక్కల కొలది పంచిపెట్టారు. దేవుని రాజ్య పరిపాలన ఇదే. ఈరోజు నాయకులను పంచిపెట్టమను. భూమి మీద ఉన్న నాయకులు, మన మీద పెత్తనం చలాయిస్తున్నటువంటి వారు, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నాయకులు పంచిపెట్టగలరా? ఎవరైనా సరే కోట్లకు పడగలెత్తుతున్నాయి. నేను గొప్పవాణ్ణి, ధనవంతుల్లో నేను గొప్పవాణ్ణి అన్న విధంగా చూపించుకుంటున్నారే కానీ ప్రజలకు పంచిపెట్టే నాయకుడిని ఈ భూమి మీద ఎవరైనా చూస్తున్నారా? చూడం ప్రియులారా. చూపించలేరు కూడా, ఎవ్వరు చూపించలేరు. ప్రజల కొరకు తనకున్నదంతా దానం చేశాడు అనే ఏ నాయకుడి పేరైనా మనం చెప్పగలమంటే చెప్పలేము. లేరు గనక ఒకే ఒక్కడు యేసుక్రీస్తుల వారు. ఆయన నమ్మినటువంటి క్రైస్తవులు మొదటి శతాబ్దంలో చేశారు. ప్రజల అవసరతలు తెలుసుకున్నారు. వీరు పేదవారు గనక వీరికి పంచిపెట్టాలని ఆలోచించారు. వారి అక్కర కొలది పంచిపెట్టారు ప్రియులారా. ఇదే నిజమైన దేవుని రాజ్య పరిపాలన. లోక రాజ్యాలకు మించిన క్రీస్తు పాలన ఇదే ప్రియులారా, ఇదే. మరొక మాట చూద్దాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం నుంచి ప్రియులారా. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడను తమకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. ఇది నాది అని అనుకోలేదంట ప్రియులారా. వారికి వాస్తవం అర్థమైంది. యోబు గారు ఒక మంచి మాట పలుకుతాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని యోబు గారు పలుకుతారు. ఎందుకు? ఇది నాది కాదు, దేవుడు ఇచ్చాడు, బ్రతుకునిచ్చాడు. ఈ బ్రతుకులో అవసరమైనవన్నీ దేవుడే ఇచ్చాడు, మరలా దేవుడు తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుని పిల్లలే పలకగలరు ఇలాంటి మాటలు. అలా లేకపోతే ఇది నాది అని మనం కూడగొట్టుకుంటామే తప్ప నిజంగా ప్రజలకు సేవ చేయలేరు పిల్లరా. కానీ క్రీస్తును ధరించుకున్న మనం ఎలా ఉండాలో తెలిసిన మొదటి శతాబ్దపు క్రైస్తవులు మనకు నేర్పుతున్న పాఠము, ఈరోజు క్రైస్తవ్యానికి నేర్పుతున్న పాఠము ఇదే నిజమైన పరిపాలన. ఇది నాది అని ఎవరు అనుకోలేదంట. అనుకోకుండా 34వ వచనం నుంచి భూములనైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల వద్ద పెట్టుచూ వచ్చిరి. ఎందుకు? వాళ్ళు బోధకులుగా ఉన్నారు, వారి దగ్గర పెడితే వాళ్ళు పంచుతారని అందరు తెచ్చి పెడితే వారేం చేశారు? ఇబ్బా ఇంత ఆస్తి వచ్చింది కనుక ఇది నాది అని కూడగట్టుకోలేదు అపోస్తులు. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవ్వనికి కొదువు లేకపోయాను. మరి ఈరోజు సంఘాలలో ఎందుకు కొదువు అంతా? అన్ని ప్రార్థనలే. నాకు అది లేదు, ఇది లేదు. ప్రియులరా, వీళ్ళు ప్రార్థన మాత్రమే చేస్తారు, చెప్పడం మాత్రమే చేస్తారు. కానీ దేవుని సంఘం లేదంటే దేవుని రాజ్యం ఏం చదువుతుందో తెలిసిన? నిజమైన దేవుని రాజ్యం వారి అక్కర కొలది ప్రార్థన చేస్తాడు, దేవుడు ఇస్తాడని చెప్పడం లేదు, పంచిపెట్టారు. నువ్వు చేయకుండా నేను ప్రార్థన చేస్తాను, నువ్వు వెళ్ళిపోంటట. నువ్వు చెయ్యగలిగింది చేయలేనప్పుడు నువ్వు ఓకే, దేవుడు ఏమనడు. మనము చెయ్యగలిగింది చెయ్యాలి. ఎవరిమైనా ప్రియులారా, క్రీస్తును నమ్మిన ఎవరిమైనా పరిచారం చెయ్యటానికే వచ్చాము, సేవ చెయ్యటానికే వచ్చాము. వారే నిజమైన దేవుని పిల్లలు, వారే నిజమైన నాయకులు దేవుని రాజ్యంలో. వారే ప్రియులారా. చూడండి, అపోస్తులు మాకు వచ్చింది కదా సొమ్ము అని దాచిపెట్టుకోలేదు, పంచిపెట్టారు. వారు అక్కర కొలది ఏమేమి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను తీర్చడం కొరకు పంచిపెట్టారు. ఇంకా మనకు బర్నబా తెలుసు, ఆయన ఏం చేశాడో తెలుసునా? 37వ వచనము, ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టాడు. ఎందుకు? మీది మీరు ఉంచుకోండి, మీరు కాజేయండి అని చెప్పడం కోసం కాదు, పంచిపెట్టండి. అనేక మంది పేద ప్రజలు ఉన్నారు, వారందరికి పంచిపెట్టండి. ఇది ప్రియులారా నిజమైన పాలన. అది ఒక క్రీస్తు రాజ్య పాలనలోనే మనం చూస్తాము తప్ప లోక రాజ్యాలలో నువ్వు ఎక్కడ చూడవు. ఎన్నెన్నో గొప్ప గొప్ప రాజ్యాలుగా పిలువబడుతున్నాయి ఈ ప్రపంచంలో మనం చూశాము. బబులోను సామ్రాజ్యం వచ్చింది, ప్రపంచాన్ని ఏలింది. మాదీయ పారసీక సామ్రాజ్యం వచ్చింది, గ్రీకులు పరిపాలించారు, రోమీయులు పరిపాలించారు. ఎవరు నిజంగా ఈ సమన్యాయ పాలనతో ప్రజలను పరిపాలించారు? ఎవరు ప్రజలకు పంచిపెట్టారు? తమ తిన్న తర్వాత మిగిలినవి ఎంగిలి మెతుల్లాగా అలా పడేస్తున్నారే తప్ప ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక చిన్న సహాయం చేస్తే అబ్బాయి ఇచ్చాడని మా నాయకుడు అని మళ్ళీ ఫోటోలు పోజులు ఇవన్నీ ఉంటాయి. అది కాదు, నువ్వు పంచిపెట్టాలి. నువ్వేమో ఆస్తులు కోట్ల కొలదిగా కూడగట్టుకొని పేద ప్రజలకు నువ్వు ఒక 2 మెతుకులు అన్నం పెడితే అదే ఆ పంచడము? అది కాదు. పేద ప్రజలైనా సరే నువ్వైనా సరే సమానంగా ఉండాలి, సమానత్వం కలిగి ఉండాలి. నువ్వేమో కోట్లకు పడగలుగుతావు, పేదవాడేమో చలికి అల్లాడుతాడు, భోజనం లేక అల్లాడిపోతుంటాడు. ప్రియులరా, ఈ లోకరాజ్యాల్లో ఉండే పరిపాలన ఇదే. లోకరాజ్యాలు ఎక్కడ చూసినా
ఎవరైనా, అది అమెరికా ప్రభుత్వమైనా సరే, ఎక్కడైనా సరే ప్రియులారా, ఇదే జరుగుతుంది. కానీ ఒక క్రీస్తు రాజ్యంలోనే సేవ అనేది మనం చూస్తాం. నిజమైన క్రీస్తు రాజ్యంలోనే మనము సేవ, పరిచారం అంటే చూస్తాం ప్రియులారా. మరి ఎక్కడ చూడం? నిజంగా ఆలోచించండి. క్రీస్తు రాజ్యము వచ్చింది, ఆ రాజ్యము పరిపాలన జరుగుతుంది. ఆ రాజ్యము మనమే పరిపాలకులుగా, రాజులుగా చేశాడు. మనం పరిపాలన చేయకుండా, పరిపాలన అంటే మళ్ళా రాజుల్లాగా కూర్చోవడం కోసం కాదు, పరిచారం చేయడమే పరిపాలన చేయడం, సేవ చేయడమే పరిపాలన చేయడం, ప్రభుత్వం చేయడము. అది చేయడం మానేసి క్రైస్తవులు ఎదురు చూస్తున్నారు, అలాగే యూదులు ఎదురు చూస్తున్నారు. రాజు రాబోతున్నాడు, మనకు అన్ని దోచిపెట్టబోతున్నాడు అనే విధంగా వీళ్ళు ఎదురు చూస్తున్నారు పిల్లరా. బైబిల్లో రాయబడిన మాటలు వీళ్ళకి అక్కరలేదు. ఎందుకంటే వీరు అలాంటి మనస్సు కలిగిన వారు కాదు కదా. నిజంగా సేవ చేసే మనస్సు లేదు గనక, దోచుకోవడమే, ఎప్పటికీ దోచుకోవడమనే మనస్సు కలిగి ఉన్నారు. కనుకనే యేసుక్రీస్తుల వారు రాజుగా రాబోతున్నాడు అని ఎదురు చూస్తున్నారు. ప్రియులరా, రాజుగానే వచ్చాడు, రాజ్యాన్ని స్థాపించాడు. మనల్ని కూడా రాజులుగా చేసి పరిపాలన చేయమనడు, పరిచారం చేయమనడు. నా పరిపాలనలో పరిచారం ఉంటుంది, సేవ ఉంటుంది అని మనకు నేర్పాడు పిల్లారా. ఈరోజు మనము కూడా నేర్చుకున్నది ఇదే చెయ్యాలి. ఇంతకు మించి వేరేదిగా చేస్తే మనకు వచ్చే ప్రయోజనం అంటూ ఏమి ఉండదు పిల్లారా. లోక రాజ్యాల్లాగా మనము కూడా పాటిస్తే మనకు ఏమి రాదు దానివల్ల. క్రీస్తు చూపిన బాటలోనే మనము నడవాలి. శిష్యులు చూపిన బాటలోనే మనము నడవాలి. మొదటి శతాబ్దపు క్రైస్తవులు చూపించిన విధంగానే ఈరోజు క్రైస్తవులు నడవాలి. పేదవారు ధనికులు అని ఆ భేదం ఉండకూడదు. అందరము సమానత్వం కలిగి మనము చెయ్యగలిగింది పేదవారికి చేసి వారిని హక్కున చేర్చుకోవాలి. దేవుని ప్రేమను వారి పట్ల చూపాలి ప్రియులారా. ఇదే నిజమైన క్రీస్తు పాలన. ఆలోచించండి. లోకాన్ని చూసి మీరు మోసపోవద్దు. లోకాన్ని చూసి, లోక రాజ్యాలను చూసి మీరు మోసపోతే ఇంకా మనకు దేవుడు బైబిల్ ఇచ్చి కూడా ఉపయోగం ఉండదు. లేదంటే పలాని సంఘము ఇంత గొప్పది అని చెప్పుకొని ఇలా మోసపోతే మనం ఇంకేం చేయలేం ప్రియులారా. మీరు ప్రయోజకులుగా కావాలి. దేవుని దృష్టిలో మీరు గొప్పవారు కావాలి. మనమందరము దేవుని పిల్లలుగా, దేవుని దృష్టిలో గొప్పవారేమిగా ఎదగాలి ప్రియులారా, ఎదగాలి. ఈ మాటలన్నీ మీరు ఆలోచించాలని నేను మనసారా కోరుకుంటూ ప్రియులారా ముగించుకుందాం. వచ్చే మీటింగ్స్లో మరి ఈరోజు క్రైస్తవంలో ఎలాంటి పరిపాలన జరుగుతుంది, దేవుడు కోరుకున్న పరిపాలన ఈరోజు మీరు చూశారు. ఎలా జరిగించాడో దేవుడు, ఎలా జరిగించారో శిష్యుల తర్వాత మనం చూశాం ప్రియులారా. మరి ఈరోజు అదే జరుగుతున్నదా, మరి ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. అయితే ఈరోజు జరిగే పరిపాలన గురించి కూడా దేవుడు ముందుగానే చెప్పాడు. అవన్నీ విషయాలు మరొక మీటింగ్లో మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. కాబట్టి మనము కూడా క్రీస్తును ధరించుకున్న వారిగా, క్రీస్తులాగా ఈరోజు సమాజానికి క్రీస్తును చూపించేవారిగా మనం అందరం ఉండాలని మనసారా కోరుకుంటున్నా. క్రీస్తు రాజ్యము ప్రేమతో కూడి ఉన్నది. కత్తులతో, తుపాకులతో, లేదంటే యుద్ధాలతో కూడినది కాదు. ప్రేమ ఉన్నవాడు ప్రాణం పెడతాడు, చంపడు ప్రియులారా. కాబట్టి క్రీస్తు చూపిన బాటలో మనము నడవాలని మనసారా కోరుకుంటూ, ఇంకా ఎన్నో విషయాలు దేవుని రాజ్యం గురించి మరొక నెక్స్ట్ మీటింగ్లో మనం అందరం కలిసి నేర్చుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ మీటింగ్ ఇంతటితో ముగించుకుందాం ప్రియులారా. అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. మీ రాజ్యము వచ్చిందని, ఆ రాజ్యం పరిపాలన ఎలా ఉంటుందో తండ్రి కొన్ని మాటలు మీ పిల్లలకు తెలియజేశాను నాయన. లోకంలో కుట్రలు, కుతంత్రాలు, ఆయన హత్యలు, దోచుకోవడాలే ఉంటాయి నాయన. మీ పరిపాలన అంతా ప్రేమనే తండ్రి. నిజంగా ప్రాణం ఇచ్చేవారిగానే మీ రాజ్యంలో చూశాము గాని తండ్రి ప్రాణం తీసేవారుగా లేరు. అందుకు తండ్రి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తుల వారు మాకు మాదిరిగా చేసి చూపించాడు నాయన. మా కొరకు ప్రాణం పెట్టాడు తండ్రి. శిష్యులు ప్రాణం పెట్టారు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ప్రాణం పెట్టారు నాయన. ఈ తరంలో ఉన్న మేము, క్రీస్తును ధరించిన మేము కూడా నాయన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులమైన మాటను మా హృదయాల్లో నింపుకొని తండ్రి దోచుకునే వారిగా కాకుండా ప్రజల అవసరాలలో తోడుగా ఉంటూ మీ మాటలు నేర్పుతూ నాయన మీ వైపు నడిపించేవారిగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. మీ పిల్లలు ఎంతో శ్రద్ధగా మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని నాయన దీవించండి. పరసమానమైన దీవెనలతో నింపండి నాయన. మరి ముఖ్యంగా మేము చేయగలిగినవన్నీ మేము చేయులాగున సంగముగా తండ్రి మాకును బుద్ధిని, జ్ఞానమును, వివేచనను, శక్తిని ప్రసాదించండి. మేమందరము మీ పిల్లలుగా మీ రాజ్య వ్యాప్తిలో
ఉంటూ అనేక మందికి ఈ సత్య సువార్తను తెలియజేసి కొంతమందినైనా మీ వైపు నడిపించే పనిలో ఎల్లప్పుడూ ఉండులాగున ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని వేడుకుంటూ, తండ్రి మీ చిత్తమైతే మా ప్రభు రక్షకుడు క్రీస్తు వారి రాకడ ఆలస్యమైతే మరలా మేము అందరం కలిసి నాయన మీ మాటలు ధ్యానించుకుంటూ మీ సహాయం అనుగ్రహిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మా అందరి తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనకు సకల పరిశుద్ధులకును దేవుని చిత్తము చొప్పున జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి తోడైండి నడిపించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, మీ అందరికీ నా ప్రభు నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను.